హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని 29వ శ్లోకం. ఈ శ్లోకాన్ని పుష్యమి నక్షత్రం 1వ పాదం కర్కాటక రాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింట విజయం పొందుతారు. పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశికి చెందుతాయి. పుష్యమి నక్షత్ర అధిపతి శని, గణము దేవగణము. శ్లోకము. సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసు నైకరూపో బృహద్రూపః సిపివిష్టః ప్రకాశనః. సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసు నైకరూపో బృహద్రూపః సిపివిష్టః ప్రకాశనః. సుభుజః దుర్ధరః వాగ్మి మహేంద్రః వసుదః వసుః నైకరూపః బృహద్రూపః సిపివిష్టః ప్రకాశనః. తాత్పర్యం. చక్కని భుజములు కలవాడు, ధరింపవీలు కాని వాటిని ధరించినవాడు అనగా ఇతరులకు ధరింపనలవి గాని భూమి మొదలైన వాటిని కూడా ధరించగల వాడగుట చేత దుర్ధరుడు అయి ఉన్నవాడు. వేదములను వాక్కుగా కలవాడు, పరమేశ్వర్య సంపన్నుడు, సంపదలను ఇచ్చువాడు, తానే సంపద అయి ఉన్నవాడు, అనేక రూపాలు కలవాడు, బ్రహ్మాండమైన రూపాలు కలవాడు, యజ్ఞ పశువులలో ప్రవేశించువాడు. అంటే పశువులలో యజ్ఞ రూపంలో పరమాత్ముడే ప్రవేశించి యజ్ఞమూర్తిగా వెలుగుచున్నవాడు, అన్నింటినీ ప్రకాశింపజేయువాడు శ్రీమన్నారాయణుడు.